హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాదా స్నేహ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇంకా నేనైతే ఎర్లీ మార్నింగే 5కి లేచిన అన్నమాట. ఎందుకంటే స్కూల్స్ రీఓపెన్ అయిపోయినాయి కదా. అండ్ అద్వైతకు ఈరోజు ఫస్ట్ డే స్కూల్, కొంచెం హడావిడి ఉంటుంది. తొందరగా లేచి టకటక పనులు చేసుకోవాలి కదా. నేను చాలాసార్లు చెప్పాను, అంటే కిచెన్ వర్క్ మొత్తం నైటే చేసుకొని పడుకుంటున్నాను. సో దట్ మార్నింగ్ లేవగానే కొంచెం ఫ్రెష్గా ఉండడానికి. ఇంకా సో మార్నింగ్ లేవగానే ఇల్లు చేసి ఫ్రెష్ అప్ అయి స్నానం చేసిన తర్వాతనే వంట చేస్తా. అది ఎప్పుడైనా కూడా, ఏ డే అయినా కూడా, ఈవెన్ సండేస్ కూడా అట్లనే అలవాటు స్నానం చేసి వంట చేసుకోవడం. కర్రీ కోసం నేనైతే బెండకాయలు తీసి బయట పెట్టాను. యాక్చువల్గా అద్వైతని స్కూల్లో మేము మేలోనే జాయిన్ చేసాం. ఆ రోజు మొత్తం వ్లాగ్ అంతా తీసాను. అప్పుడు అద్వైతకి ఫస్ట్ డే స్కూల్. బట్ నేను మొత్తం ఎడిట్ చేసి అంతా పెట్టుకున్నాను. బట్ నా ఫోన్ రీస్టార్ట్ అవ్వడం వల్ల ఆ వీడియో క్లిప్స్, ఇంకా ఎడిట్ చేసిన వీడియో మొత్తం పోయింది. అంటే వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, జస్ట్ అట్లా ఎడిట్ చేసి అయితే పెట్టుకున్నాను. అది అసలు ఎట్లా డిలీట్ అయిపోయిందో తెలీదు. ఎంత ఫీల్ అయ్యానంటే ఆ వీడియో డిలీట్ అయిపోయిన తర్వాత అవన్నీ క్యూట్ మూమెంట్స్. ఆ రోజు ఫస్ట్ డే అస్సలు ఏడవలేదు అద్వైత. మంచిగా రెడీ అయ్యి వెళ్ళింది. ఇంకా ఆ ఫస్ట్ డే మా అన్నయ్య కూడా వచ్చాడు స్కూల్కి పంపించడానికి. అవి పోయినాయని ఎంత ఫీల్ అయ్యానంటే అసలు ఒక 2 days పిచ్చి లేసింది. ఇంకా వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ ఎప్పుడు అవుతాయి, అద్వైని మళ్ళీ ఎప్పుడు పంపించాలి, వీడియో తీసి పెట్టాలని నాకైతే చాలా ఉండే. ఇంకా ఫైనల్గా అయితే ఆ డే వచ్చేసింది. యాక్చువల్గా అద్వైత వాళ్ళకి June 12th స్కూల్ రీఓపెన్ అవ్వలేదు, June 16th అయింది. సో ఇది అద్వైత ఫస్ట్ డే June 16th అన్నమాట. మా అద్వి ఎట్లా ఫీల్ అయిందో తెలియదు, కానీ అద్వి కంటే ఎక్కువ టెన్షన్ నాకే ఉండే. అప్పుడు మేలో వెళ్ళిన ఒక 1 week అయినా కూడా బాగానే వెళ్ళింది. కొంచెం ఏడవడము, మళ్ళీ స్కూల్కి వెళ్ళగానే కామ్ అవ్వడము, టీచర్తో మంచిగా భయం లేకుండా మాట్లాడడము. టీచర్ అయితే రోజు చెప్పేది, వెళ్ళిన 1 week అయినా కూడా మీ పాప బాగా మాట్లాడుతుంది, అస్సలు భయం ఉండదు అట్లా మంచిగా చెప్తే మంచిగా అనిపించింది. అమ్మాయి భయపడట్లేదు కదా అని. అంతలోపే మళ్ళీ అద్వికి హాలిడేస్ వచ్చేసినాయి. మళ్ళీ స్కూల్ అంటే నాకు ఇప్పుడు సమ్మర్ క్యాంప్ అంటనే ఉంటుంది. ఇంకా అద్వికి అయితే లంచ్ ఏం పెట్టద్దన్నారు, ఎందుకంటే వాళ్ళకి 12:30 వరకే కదా, ఏమైనా స్నాక్స్ లాంటివి పెట్టేయమని చెప్పారు. సో ఇక్కడ మా హస్బెండ్కి నేను ఎట్లాగో లంచ్ ప్రిపేర్ చేయాలి, ఆయన ఆఫీస్కి తీసుకెళ్తారు కాబట్టి. అండ్ ఇంట్లో స్వీట్ కార్న్ ఉండే, సో అద్వైత బాక్స్లోకి స్వీట్ కార్న్ అయితే నేను ఉడకబెడుతున్నాను. ఇంకా ఇక్కడ నేనైతే వెజిటేబుల్స్ కట్ చేయడం కూడా అయిపోయింది. అండ్ అవి అయిపోయిన తర్వాత ఇక్కడ నేనైతే స్వీట్ కార్న్స్ ఉడకబెట్టేసిన. అవి ఉడకబెడుతూనే ఇంకా కర్రీకి ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాను అన్నమాట, బెండకాయ ఫ్రై. సో ఫస్ట్ అయితే బెండకాయలు నేను ఇట్లా వేపుతాను. ఇంకా కర్రీ చేసుకుంటూనే వెళ్ళి అద్వైతం లేపని, ఎందుకంటే మళ్ళీ తనకు బ్రేక్ఫాస్ట్ తినిపించాలి కదా. నాకు తినిపించే దగ్గరనే అద్వైతకు చాలా టైం అయిపోతుంది. సో ఇంకా లేవగానే ఫస్ట్ అయితే అద్వైతాన్ని ఫ్రెష్ అప్ చేయించి స్నానం చేయించాను. ఇంకా స్నానం చేయించి ఉప్మా చేస్తా అంటే నాకు ఉప్మా వద్దు, పచ్చడన్నం కావాలన్నది. అద్వైతకు చింతకాయ పచ్చడి ఇష్టం, సో ఎక్కువ అదే కావాలని అడుగుతుంది. ఇంకా సర్లే మళ్ళీ ఉప్మా పెట్టి ఏడిపించడం ఎందుకని రైస్ వండేసిన ఆల్రెడీ ముందే. ఇంకా ఆ వేడివేడి అన్నంలో చింతకాయ పచ్చడి వేసి తినిపిస్తున్నా. మంచిగా తింటే అస్సలు సతాయించదు చింతకాయ పచ్చడికి అయితే. ఇంకా అద్వైతకైతే అన్నం ఫాస్ట్గా తినిపించేసాను. ఇంకా తినిపించిన తర్వాత మళ్ళీ ఆ అద్వికి మూతి కడిగి సిస్టమ్ దగ్గరే కూర్చోబెట్టుకొని బాక్సెస్ వద్దాను, ఎందుకంటే మళ్ళీ బాక్స్ చూసిందనుకో కంపల్సరీ స్కూల్కి అనుకొని ఏడుస్తుంది. సో అక్కడనే కూర్చోబెట్టి సిస్టమ్ ఆన్ చేస్తే చూస్తుంది. సో ఫస్ట్ అయితే కొన్ని క్యాష్యూస్ పెట్టాను, అద్వికి క్యాష్యూస్ అంటే చాలా ఇష్టం. ఇంకా దాని తర్వాత ఉడకబెట్టిన స్వీట్ కార్న్ ఉంటుంది కదా, ఒకటైతే పెట్టాను. సో క్యాష్యూస్ నచ్చితే క్యాష్యూస్, ఇంకా కార్న్ నచ్చితే కార్న్ తింటుంది. సో ఇంకా వాటర్ బాటిల్ కూడా వాటర్ నింపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇవేం అద్వికి కనిపించకూడదు, ఒకవేళ కనిపించింది అనుకో ఇంకా కథం ఏడుపు స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడే ఎందుకు ఏడిపించడం అని అన్ని జాగ్రత్తగా చేసిన. అండ్ ఇంకా అద్వైత బ్యాగ్, ఇది ఎంత క్యూట్ ఉందో కదా, ఇది మా డాడీ
లాస్ట్ టైం వచ్చినప్పుడు దుబాయ్ నుండి తీసుకొచ్చాడు. ఎంత లైట్ వెయిట్ ఉందంటే క్లాత్ కాబట్టి చాలా లైట్ వెయిట్ ఉంది. సో ఇక్కడ ఈ బ్యాగ్లో ఏంటంటే అద్వికి ఒక హ్యాండ్ కర్చీఫ్, ఇంకా 1 పేర్ ఆఫ్ డ్రెస్ కంపల్సరీ పెట్టమంటారు, ఎందుకంటే చిన్నపిల్లలు కదా ఏదైనా పాడు చేసుకుంటారేమో అని. ఇంకా స్లేట్ అయితే మ్యాండేటరీ, ఇంకొక స్లేట్ పెన్సిల్. సో ఈ బ్యాగ్ కూడా నేను అద్వికి హాల్లో ఉంచి నేను బెడ్రూమ్లోకి వచ్చి డోర్ నాక్ చేసుకొని సర్దుతున్నా. మళ్ళీ ఒకవేళ చూసింది అనుకో రచ్చ రంబోలని అసలు. ఇంకా బ్యాగ్ ప్యాక్ చేసిన తర్వాత ఇంకా నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని మేమైతే ఇప్పుడు స్కూల్కి స్టార్ట్ అవ్వాలి. బ్యాగ్ చూసి మా అద్వి రియాక్షన్ ఏంటో ఏమో అసలు చూడాలి, కంపల్సరీ ఏడుస్తుంది. బ్యాగ్ చూసి మా అద్వైత రియాక్షన్కి మీరైతే కంపల్సరీ నవ్వుకుంటారు, అదేంటో చూడండి అసలు. ఏది తెచ్చినా? ఏది? ఏడవద్దు 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 అట్లా ఏడుస్తా. ఫస్ట్ ఎట్లా పోయినావు నువ్వు అసలు, ఎంత క్యూట్ గా పోయినావు. స్లేట్ డ్రెస్ రాయలు ఓకేనా? మేడంకి చెప్పు. ఇందులోనే ఇంకా స్నాక్స్ ఉన్నాయి. వాటర్ బాటిల్ ఇక్కడ వేసుకున్నావా? అందులో పెట్టేసుకో. ఇది పట్టుకోరా, నేను ఇప్పుడు చేస్తా, తీసేస్తా, వేరే డ్రెస్ చేస్తా, పట్టుకో. ఇగో ఇందులో కర్చీఫ్, స్లేట్ పెన్సిల్ ఉంది ఓకేనా? స్లేట్ పైన రాచో ఏడవద్దు అచ్చు. ఇది ఎందుకు ఏమిచ్చిండో ఏమోనే అసలు. పట్టుకో పట్టుకో. అమ్మకుమ్మ పెట్టవా? వాళ్ళకి కూడా బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. నేను మళ్ళీ ఎప్పుడు రావాలి చెప్పు? 12 o'clockకి రానా? అమ్మ ఏమైంది? ఏమైంది? ఏది? వాటర్ బాటిలా? మరే కమ్మలు పెట్టుకొని పోతావా? ఓకే తీసేను, ఉంచుతా. వెనక వెనక కూర్చో, అమ్మ దగ్గర. ఎక్కడికి? అయ్యో అవునా? ఓకే తల్లి. స్కూల్కి వెళ్ళి ఏం చేస్తావు? పెద్ద ఆఫీస్ చేస్తావా? మంచిగా చదువుకోవాలోకే. అద్వి ఏడుపు మానిపించి ఇంకా మేమైతే ఇంటి నుండి స్టార్ట్ అయ్యి స్కూల్కి వచ్చేసాం మేము. స్మైల్ చేయాలి ఓకే? ఏం 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 భయపడొద్దు, మంచిగా స్మైల్ చేయాలి. స్కూల్కి వెళ్ళగానే అక్కడ మేడం వాళ్ళతో కలిసి మాట్లాడి క్లాస్లో కూర్చోబెట్టాను అద్వైతని. వాళ్ళ క్లాస్ టీచర్ ఉండే, వాళ్ళ క్లాస్ టీచర్ మంచిగా రిసీవ్ చేసుకుంటుంది అద్వైతని, ఎందుకంటే మేలో వెళ్ళింది కాబట్టి. సో అట్లా గుర్తుంది. ఇంకా అద్వి ఆమెతో మంచిగా క్లోజ్గా మాట్లాడడము, అస్సలు భయపడదంట, బాగా మాట్లాడుతుందంట. వెళ్ళిన ప్రతిసారి అదే చెప్తుంది. బట్ ఏంటంటే కొంచెం లంచ్ బాక్స్ అదే బాక్స్ పెట్టించిన స్నాక్స్ ఎక్కువ తినదంట, కొంచెమే తింటుందంట. తిను అంటే నాకు బొజ్జన వస్తుంది, వామిటింగ్ వస్తుంది అని చెప్తుంది మేడం, గట్టిగా అన్నది. సో కొంచెం చూసుకోండి అంటే ఓకే అని చెప్పింది. ఇంకా దింపేసి ఇంటికి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇప్పుడంతా ఏం అనిపించలేదు. ఫస్ట్ వెళ్ళినప్పుడైతే వచ్చిన తర్వాత చాలా ఏడ్చాను. ఎందుకో ఎన్ని డేస్ అద్వితో కలిసి ఉండి మార్నింగ్ నుండి నైట్ వరకు మొత్తం మేమిద్దరమే ఉండేసరికి అప్పుడే పిచ్చి లేసింది. బట్ ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది కాబట్టి ఇంకా పంపించాలి, అద్వికి కూడా అన్నీ తెలియాలి కదా అనే ఇంటెన్షన్తో ఉండే. సో ఇప్పుడైతే అంత ఎక్కువ
ఎక్కువ ఏం ఫీల్ అవ్వలేను. బట్ ఫస్ట్ టైం అయితే చాలా ఏడ్చాను, ఒక్కదానికే పిచ్చి లేసింది. ఇంకా ఇంటి నుండి స్కూల్ నుండి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని టీ పెట్టుకొని తాగి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాము అంతకంటే ముందు. సో ఆ బట్టలన్నీ అట్లనే పిండి అట్లనే పెట్టాను. ఇంకా సో అవన్నీ ఫోల్డ్ చేయడము, ఇంకా దాని తర్వాత బెడ్షీట్ చేంజ్ చేయడము. బెడ్షీట్ అయితే అద్వి ఉంది కాబట్టి కంపల్సరీ 4 డేస్కి ఒకసారి అయితే బెడ్షీట్ చేంజ్ చేస్తాను. అది పాడవ్వకపోయినా మనకు కూడా అట్లా పిండుకున్న వేసుకుంటే మంచిగా పీస్ఫుల్గా నిద్ర పడుతుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి మీరు కూడా. సో ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇల్లు చేసుకొని ఇంకా కొన్ని గిన్నెలు ఉంటే ఆ గిన్నెలు తోమేశాను. ఇంకా గిన్నెలు తోమేసిన తర్వాత నేను తినేసరికి 11:30 అయింది. ఇంకా 11:30 తర్వాత ఎట్లాగో డైలీ అద్వికి ఏదో బ్రేక్ఫాస్ట్ పెట్టాలి కదా అని చెప్పి ఇంకా దోశ బ్యాటిల్కి అయితే నానబెడుతున్నాను బియ్యం. ఇంకా 12కి అట్లా నానబెట్టి అద్వికి తీసుకురావాలి. సో వెళ్దాం అనుకునే టైంకి మొత్తం ఇట్లా మబ్బులు వచ్చేసినాయి, ఫుల్ వర్షం పడేటట్టు. సో అందుకే సేఫ్ సైడ్ అయితే రెయిన్ కోట్ అయితే తీసుకెళ్ళాను. సో మా ఇంటి నుండి అద్వి స్కూల్కి ఒక 1.5 కిలోమీటర్. వెళ్ళేటప్పుడు వాళ్ళ డాడీ నేను వెళ్ళి దింపేసి వస్తాం. బట్ వచ్చేటప్పుడు అయితే ఇంకా బై వాకే తీసుకొని రావాలి. ఇంకెళ్ళేసరికి ఒక 10 minutes వెయిట్ చేయండి మేడం, పిల్లలు వస్తారు అని చెప్పారు. ఎందుకంటే పేరెంట్స్ని పైకి పంపించరు, ఎవరైనా పేరెంట్స్ చూస్తే ఇంకా మిగతా పిల్లలు ఏడుస్తారు అని చెప్పి. ఇంకా ఒక 10 minutes వెయిట్ చేసిన తర్వాత ఇంకా టీచర్స్ పిల్లల్ని తీసుకొని కిందికి వచ్చారు. అదేదో మా అద్వైత ఎట్లా ఫీల్ అయిందంటే నేనే స్కూల్కి వెళ్ళిపోయినా అని ఏడ్చుకుంటూనే నా దగ్గరికి వచ్చి మొత్తం మొహమన్నీ ముద్దులు పెట్టేసింది. ఇంకా వెళ్ళేటప్పుడు వాళ్ళ టీచర్ ఇంకా పిల్లలందరికీ ఇట్లా సన్ఫ్లవర్స్ చేసి తీసుకొని వచ్చిందంట. సో ఇంకా అద్వైతని అయితే ఇంటికి తీసుకొచ్చేసాను. 2 స్వీట్ కార్న్స్ పెడితే అందులో ఉండి ఒకటి తిని ఒకటి తీసుకొని వచ్చింది. తినమంటే వద్దు నాకు పొట్టనొస్తుంది అని చెప్పిందంట. ఇంకా రాగానే అద్వైత మంచిగా అన్ని ముచ్చట్లు చెప్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యారంట దానికి. సో వాళ్ళ ఫ్రెండ్స్ నేమ్స్, ఈరోజు మా మేడం ఇట్లా చేసింది ఇట్లా చెప్పింది అని అన్ని ముచ్చట్లు చెప్తానే ఉంది. అది చెప్తుంది, ఈరోజు నేను స్కూల్కి వెళ్ళినా కదా మా టీచర్కి చెప్పు రేపటి నుంచి సమ్మర్ క్యాంప్ ఇవ్వమని అని. సమ్మర్ క్యాంప్ అంటే సమ్మర్ హాలిడేస్ అని, ఇంకా సమ్మర్ హాలిడేస్ కావన్నంట. సో అట్లా వచ్చిన తర్వాత కాసేపు అద్వితో ముచ్చట్లు పెట్టి ఇంకా అద్వికి డ్రెస్ చేంజ్ చేసి కొంచెం కాళ్ళు చేతులు కడిగి అన్నం తినిపించాను. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే. ఇంకా ఇది మా అద్వైత ఫస్ట్ డే స్కూల్. నాకైతే చాలా మంచిగా అనిపించింది. మీకు ఈ వ్లాగ్ ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీలో కూడా చాలామంది పిల్లల్ని ఈ అకాడమిక్ ఇయరే ఫస్ట్ స్కూల్కి పంపించిన వాళ్ళు ఉంటారు కదా. సో మీ ఎక్స్పీరియన్స్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా మెయిన్గా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు, స్కూల్ నుండి తీసుకొచ్చేటప్పుడు జాగ్రత్త రోడ్ క్రాసింగ్స్ దగ్గర. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అక్కడ బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. Thank you for watching. Bye guys, we'll meet on next vlog.